మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఈరోజు అంగళ్ళ మార్కెట్కి దిగుమతి వీడియో అప్లోడ్ చేసి కానీ ధరల వీడియో మాత్రం అప్లోడ్ చేయలేకపోయాను. దానికి ప్రధాన కారణం నేను ఇవాళ కందూరులో ఉన్నాను. అక్కడ నెట్ సరిగా పనిచేయలేదు. 6 గంటలే వీడియో అంతా రికార్డ్ చేసి పెట్టే కానీ నెట్ రాకపోవడం వల్ల కాస్త ఆలస్యంగా ఇవాళ అంగళ్ళ ధరలు చెప్పడం జరిగింది. అన్నదాతలు క్షమించాలి. ఒక వీడియో లింక్ పెట్టారు రెడ్డి మాస్టర్ గారు, దానికి మళ్ళీ ఆయన కామెంట్ పెట్టారు. ఇలాంటి వీడియోస్ చూసి చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు చాలామంది ఆశపడి వచ్చి టమోటా చేశారు. ఈసారి వాళ్ళు చెప్పింది తప్పు కాదు, వాళ్ళకు వచ్చింది డబ్బులు. ఉన్నవారికి ఒక పంట పోయినా ఇబ్బంది ఉండదు. కొత్తగా వచ్చి ఉంటారు, అప్పు చేసి ఉంటారు. టమోటా ఒక్కసారి నాటడం వస్తే అలాంటి వారు నష్టం వస్తే తట్టుకోలేరు. ఈసారి అందరికీ కనీస పెట్టుబడులైనా రావాలని కోరుకుందాం. చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా టమోటా మీద ఆశతో ఈసారి చాలా పంటలు పెట్టారు, అప్పులు చేసి కూడా పెట్టారు. ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, ఒక పంట పైన మరొక పంటలు సంపాదిస్తారు. కానీ లేని వాళ్ళు మాత్రం అప్పు చేసి పంటలు పెడితే చాలా ఇబ్బంది పడాల్సింది. నష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరు అని రెడ్డి భాష కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ప్రేమనగర్ సినిమాలోని ఆచార్య ఆత్రేయ గారు రచించిన మనసుకు తింటే మనిషి బ్రతికిందిన పాటని షార్ట్ వీడియో చూశారు. చాలామంది అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అందులో శ్రీరామ గారు, అన్నా యూ సమ్ అదర్ పర్సన్ యాజ్ కెమెరామ్యాన్, ఎవరన్నా ఒక కెమెరా పెట్టుకోమని కామెంట్ పెట్టారు. అన్నా ఇది అనుకోనప్పుడు చేస్తున్నాను నేను, అసలు ఎవరు అందుబాటులో ఉండరు. ఖచ్చితంగా మీరు చెప్పింది పాటిస్తారన్నా. మే రేట్ చెప్పండి బ్రో. ప్రభాకర్ ఇంకేముందన్న, మే నెలకు కేవలం ఒక 6 రోజులు మాత్రమే, పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు. ఏమైనా ఎగుమతులు ఆరంభం అయితే కాస్త ధరలు పుంజుకోవచ్చు. ఏమన్నా అంగళ్ళు మార్కెట్ ఓపెన్ అంటివి, ప్రైస్ చెప్పలేదు. అదే నేను చెప్పాను కదన్నా, అది కందూరులో ఉన్నాను, నెట్వర్క్ పనిచేయలేదు, దానివల్ల వీడియో ఆలస్యమైంది. ఇంక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, షామీర్ భాష గారు, అన్నా అది ఖాళీ సీసా ఫుల్ బాటిల్ని పంపిస్తాను, బాధపడు. మీరు ఎక్కువగా క్యాన్ మండీలో కాయలు పడతారు. కుమారెడ్డి గారు, ఏదన్నా అన్ని మండి కూడా కాయలు తీస్తాము అన్నా. మీరు ఓన్లీ ఎస్ఎల్డి మండి వీడియోస్ షేర్ చేస్తారా? అలా అది ఏం లేదు హరికుమార్ రెడ్డి గారు. ఎవరు వీడియో పంపించారో షేర్ చేస్తాను. ఒక మండి బట్టి ఇవాళ వాళ్ళు స్టాక్ వీడియో ఫోన్ చేసి పంపించారు, అందుకే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక మనం మరొక పరిశీలిస్తే, స్వామి టమోటా రేట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, సూపర్ అన్న. నా షార్ట్ వీడియో వచ్చిన కామెంట్ ఇది. టమోటా రేట్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యే వరకు నో ఐడియా అండ్ నో ఎక్స్పెక్టేషన్. అంగల్ ప్రైస్ అప్డేట్ చేయలేదు బ్రో. సుర్జితేష్ గారు, అదే అన్న ఇదివరకు చెప్పడం జరిగింది, నెట్వర్క్ పనిచేయలేదు, అందుకే అంగల్ వీడియో అప్లోడ్ చేయడం ఆలస్యమైంది. సుబ్రహ్మణ్యం గారు, ఎందుకురా బాబు మళ్ళీ కాయల బాక్సుల మీద పెంచారు? ఇవాళ అంగళ్ళు మార్కెట్లో కేవలం క్యాన్ మండీలు మాత్రమే పాత విధానం డబుల్ బాక్సులు పైన కాలిపరిచే సిస్టమ్ పెట్టారు. ప్రతిమానం 3-4 ఇలా పెట్టుకుంటూ వచ్చారు. అందులో ఇలా కామెంట్ పెట్టారు. సుబ్రహ్మణ్యం అన్నా నువ్వు కరెక్ట్, దేవుడన్నా నువ్వు అంత బాగా చెప్పావు. ఏమి రేట్స్ పోతున్నాయి అన్న అంగళ్ళు? 100 రూపాయలు తగ్గించి 150, 160, టాప్ 210. కానీ ఒక అన్నదాత ఎస్ఎల్ఈ మళ్ళీ టాప్ 250 అని కామెంట్ పెట్టారు. నా దగ్గర ఇవాళ సమాచారం లేదు కాబట్టి 210 రూపాయల వరకు అయితే సమాచారం వచ్చింది. పీవీబీపీ గారు, మే నెల చివరిలో స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం ఉందన్న, గిట్టుబాటు ధరలు ఉంటాయి, భయపడకండి. ఫిబ్రవరిలో హెవీ ప్లాన్ చెప్పినారు, ఎవ్వరూ వినలేదు కదా. ప్లాంటేషన్ వీడియోలు పెట్టమన్నారు. ఇప్పుడు చూడండి మార్కెట్లలో. ఫిబ్రవరి 16 8 ఎకరాల టమాటా నాటినాను, ఫుల్ లాస్. ఫిబ్రవరి టమాటా ప్లాంట్ భారీ వీడియోలు పెట్టమని చెప్పారు. నేను ఫిబ్రవరి 16 టమాటాలు నాటాను, 8 ఎకరాలు, పూర్తిగా నష్టపోయానంటూ పీవీ కామెంట్ పెట్టారు. సయ్యద్ అన్న మీరు సూపర్ బాయ్. నాగు గారు, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఆది గారు, అంగళ్ళు రేట్ యూట్యూబ్ ఛానల్ ముందు చెప్పవచ్చు. నేనైతే తొలి రోజే ఆలస్యం. ఎవరు చెబుతున్నారు మీరే కామెంట్లు పెట్టాలి, అందులో నేను ఉండను, నాది కాస్త ఆలస్యంగానే ఉంటుంది. ఇక పొంగునూరు బావమరిది రమేష్, బావా మనవి 2-3 డేస్లో కాయలు కోయాలి. శాంపుల్ రేట్స్ చూస్తూ ఉంటే నైట్ నిద్ర పట్టట్లేదు. ఏం చేసేది భగవంతుడా, మరీ దారుణంగా వెళ్ళాయి బావా. ఈరోజు పొంగునూరులో టాప్ 100 రూపాయలు. ఆర్ భాస్కర్ గారు,
ఇండియన్ ఆర్మర్ పవర్ చూడాలంటే డైరెక్ట్గా యుద్ధానికి రండిరా, పాకిస్తాన్ నా కొడగల్లారా, అమాయక ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తారు? నిజమే కదా. పేలగాంలో జరిగింది పిరికి పందుల చర్య ఇది. సూపర్గా చెప్పారన్న శివ గారు. పోరెడ్డి గారు టైగర్ బ్యాగ్. పొంగు బామది రమేష్. జూన్ 10 వరకు ఇదే రేట్స్ ఉంటాయని నా అంచనా. రాఘవేంద్ర గారు. శ్రీరాములు గారు. అంగల్లో లెవెల్ బాస్ పెడుతున్నారు కదా, మరి క్షమించే మదనపల్లి లెవెల్ బాస్ పెడుతున్నారు కదా, మరి అంగల్లో ఎందుకున్నా డబుల్ బాస్ పెడతామంటున్నారు? మదనపల్లి మాదిరి ఇక్కడ కూడా లెవెల్ బాస్లు పెడితే బాగుంటుంది కదా. పాతగానే మామూలు పెట్టినట్టు ముందు పెట్టినట్టు ఏమన్నా మార్చొచ్చు కదా రైతులు. ఇక బాసడి గారు. అన్న, భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొంటే టమోటాల పరిస్థితి ఏంటన్నా? జరగకూడదని ప్రతి ఇండియా పౌరుడు కోరుకుంటూ ఉన్నాము. దమ్మే గారు కమ్ముకున్న మాట వాస్తవం. అటువైపు ఇటువైపు కూడా భారీగా సైన్యాన్ని, ఆయుధాలు మోహరిస్తున్నారు. అయితే భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతుంది లేదు అనుకోవడం లేదు, చూడాలి ఏం జరుగుతుందో. అయితే అన్న, టమోటా రేట్లకు అన్న, దమ్మన్న మావ దగ్గర మార్కెట్ ఎవరు పెడుతున్నారు? దానికి ఓనర్లు ఎవరు? అంగల్లో ఉన్న ఓనర్లే కొంతమంది ఇక్కడికి వస్తారా, లేకుంటే వేరే వారు వస్తారా? అంగల్లో ఉండే మండి ఓనర్లు దమ్మన్న దగ్గర రారన్న ఎంఎస్ఆర్ శేషారెడ్డి గారు. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఇంకా ఇది కలుసుకుని 5 మాట ఓపెన్ చేస్తున్నారు. అంగళ్ళు మండి యజమానికి దొమ్మన్న మార్కెట్కి సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడికి రారు. చివరగా దర్శకులు. సోమల చిత్తూరు డేస్ట్ ఆంధ్రప్రదేశ్ న్యూ మార్కెట్ టమోటా అండ్ మ్యాంగో ఓపెన్ ఇన్ May 20 ఈవినింగ్ 4 PM. మార్కెట్ స్టార్ట్. రూమ్స్ అలాట్మెంట్ డీటెయిల్ కన్సల్ట్ టు మార్కెట్ కమిటీ చైర్మన్ కె శ్రీనివాసులు నాయుడు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.